ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జనంలోకి అడుగుపెట్టారో మరింత మంది టీడీపీకి సంబంధించిన నియోజకవర్గ పెద్దలు, సీనియర్లు, ఏళ్ల తరబడి టీడీపీలో ఉంటున్న వ్యక్తులు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో భారీగా చేరికయ్యారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, అలాగే ఇతర నేతలు టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబును చూసి చీకొడుతూ వీళ్ళంతా కూడా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వ్యక్తులతో పాటు ఇతర సభ్యులంతా కూడా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కండవ కప్పుకోవడం జరిగింది. తాజాగా టీడీపీకి ఇది బిగ్ షాక్ అని తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ దుర్గం మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయిందనే చెప్పాలి. నియోజకవర్గం ఖాళీ అవుతున్న సమయంలో ఇక కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఖాళీ అయితే అయింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఉమామహేశ్వరరావు నాయుడుతో పాటు ఇతర టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఏళ్ల నుంచి సీనియర్లుగా టీడీపీ కార్యకర్తలుగా ఉంటున్న వ్యక్తులంతా కూడా టీడీపీకి ఇక దండం పెట్టి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. జగన్ సుపరిపాలన మాటిస్తే ఎంత పర్ఫెక్ట్గా కట్టుబడి ఉండుతున్నారో దీనిపై ఆశ్చర్యంతో పాటు మేము అందుకే ఈ పార్టీలో చేరేందుకు మాకు మొగ్గు చూస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజల కోసం చేస్తున్నారని, ప్రజలకు ఏం కావాలంటే అది జగన్ ఆలోచన చేస్తున్నారని, ఇలాంటి ఆలోచన చేసే నాయకుడు మన మధ్య ఉంటే మనకు మంచి జరుగుతుంది, మన ప్రభుత్వం కూడా మంచిగా అడుగులు ముందుకేస్తుందని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్తో పాటు కీలక నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని స్థాయిలో ఒక పార్టీ రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగవుతుందనడంలో సందేహమే లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు టీడీపీ ఈ ఎన్నికల తర్వాత మాత్రం తట్టాబుట్టా సదురుకోక తప్పని పరిస్థితి తప్ప మరొకటి లేదు అనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది.